గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా? ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ 2 డిజిట్ నెంబర్ని సింగిల్ డిజిట్తో ఎలా మల్టిప్లికేషన్ చేయాలి, అలాగే 3 డిజిట్ నెంబర్ని సింగిల్ డిజిట్తో ఎలా మల్టిప్లికేషన్ చేయాలి అనేది నేను నేర్పించాను కదా. వితౌట్ క్యారింగ్, విత్ క్యారింగ్ తోటి ఎలా చేయాలి అనేది నేను నేర్పించాను కదా చిల్డ్రన్. ఈరోజు మల్టిప్లికేషన్సే 2 డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్ తోటి ఎలా మల్టిప్లికేషన్ చేయాలి, అదే 2 డిజిట్ నెంబర్ని 3 డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్తో ఎలా మల్టిప్లికేషన్ చేయాలి అనేది ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగా వినండి చిల్డ్రన్. సో ఈరోజు నేను 2 డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయడం నేర్పిస్తాను. వినండి. 2 డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we multiply with ones place and tens place in ones place number. Ones place number toti ones place ni and tens place ni multiplication cheyali. That means 4 toti 1 2 ni cheyalanamata. 4 ones are 4. Malli ones place lo 4 esukovali. 4 twos are 8. 4 twos are 8. Ones place toti మల్టిప్లికేషన్ కంప్లీట్ కదా. కంప్లీట్ కాబట్టి మనం ఏం చేయాలి చిల్డ్రన్? ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. లేదు అంటే 0 అయినా పెట్టుకోవచ్చు. ఎందుకు అని అంటే టెన్స్ ప్లేస్ కదా. టెన్స్ ప్లేస్లో మనకి 10 ఉంటుంది కాబట్టి, టెన్స్ ప్లేస్కి 10 ఉంటుంది కాబట్టి ఇక్కడ 0 అయినా పెట్టుకోవచ్చు. 0 పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఇంటూ పెట్టుకోవచ్చు. ఎలా అయినా నో ప్రాబ్లం. ఎందుకు అని అంటే చూడండి, ఇక్కడ టెన్స్ అంటే 1 × 10 = 10 అవుతుంది. సో ఈ టెన్స్ ప్లస్లో 20, 30, 40, 50 అలా 90 వరకు రాసుకున్నా కానీ ప్రతి నెంబర్ పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఓన్లీ 1 0 ఉంది. అంటే టెన్స్ ప్లేస్కి ఎన్ని జీరోస్ వస్తాయి? ఓన్లీ 1 0నే వస్తుంది కాబట్టి 1 0 పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఒక ఇంటూ పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్లలో ఇంటూలు పెట్టుకోవడం నేర్చుకున్నారు కాబట్టి కన్ఫ్యూజన్ అవుతుంది టీచర్ ఇలా 0 పెట్టుకుంటే అని అంటే మీరు ఇంటూలైనా పెట్టుకోవచ్చు. అంటే 2 టైప్స్లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంటూ పెట్టుకోవచ్చు. ఇలా ఇంటూ పెట్టుకున్నా 0 పెట్టుకున్నా దాని వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ డిజిట్ నెంబర్ ఉంది కదా, సెకండ్ నెంబర్. ఈ సెకండ్ నెంబర్ తోటి మళ్ళీ వన్స్ ప్లేస్ని టెన్స్ ప్లేస్ని ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 2 ones are 2, 2 ones are 2. నెక్స్ట్ 2 twos are 4, 2 twos are 4. నెక్స్ట్ we add them. రెండింటిని యాడ్ చేయాలి. 4 కింద ఇంకా ఏ నెంబర్ లేదు కాబట్టి మనకి 4 వస్తుంది. 8 + 2 ఎంత? 8 after 9 10. 10 కాబట్టి 10లో 0 ఇక్కడ వేసుకొని 1 ఇక్కడ క్యారింగ్ తెచ్చుకోవాలి. 4 + 1 5. 504 is the answer. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ సెకండ్ వన్. దిస్ is the first problem. Second problem. 24 × 13. చిల్డ్రన్ ఇక్కడ ఫస్ట్ 3 తోటి మనం 4ని మల్టిప్లికేషన్ చేయాలి. 4 3 4s are 12. 3 4s are 12 కాబట్టి 12 పక్కన వేసుకొని ఈ 12లో 2 ఏమో వన్స్ ప్లేస్ కింద వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 3 2s are 6. 3 2s are 6. 6కి 1 యాడ్ చేస్తే 7. యాడ్ చేసాం కాబట్టి యాడ్ చేసిన నెంబర్ని కొట్టేసేయండి 7. ఇక్కడ 2 కింద ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. 2 కింద ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 4s are 4. 1 4s are 4. నెక్స్ట్ 1 2s are 2. 1 2s are 2. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఇక్కడ 2 7 + 4 7 + 4 11. 7 + 4 11. 11 కాబట్టి 1 ఇక్కడ వేసుకోవాలి. 1 ఇక్కడికి క్యారింగ్ తెచ్చుకోవాలి. 2 + 1 3. 312 is the answer. Okay na children? Next third one. థర్డ్ వన్లో
55 into 15. 55 into 15. So here children, first of all we multiply with 5 in ones place. 5 into 5. 5 5s are 25. Then write the 25 here. So 25. So first of all write 5 in ones place. 5 5s are 25. 25 plus 2, 26, 27. 27. Then write the 7 here. And 5 తోటి ఇంకా మల్టిప్లికేషన్ చేసే నెంబర్స్ ఏం లేవు కదా, కాబట్టి మనం ఏం చేయాలి, ఈ 2ని ఇక్కడే రాసుకోవాలి. నెక్స్ట్ 1 ప్లస్ తోటి మల్టిప్లికేషన్ ఓవర్ కాబట్టి ఇంటూ పెట్టుకోండి. నెక్స్ట్ 1 5s are 5. 1 5s are 5 and again 1 5s are 5. సో యాడ్ చేయాలి కదా. సో 5కి కింద ఇంటూ ఉంది కదా, వేరే నెంబర్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా 5 వస్తుంది. దెన్ 5 ప్లస్ 7. 7 after 8, 9, 10, 11, 12. Then write the 12 here. Then write 1 here. And the second one is carrying in hundreds place. 2 plus 5, 7. 7 plus 1, 8. 825. That is the answer. Okay na children? నీట్గా నోట్బుక్లో నోట్ చేసుకోండి అమ్మా. నోట్ చేసుకున్నారా? రైట్. నెక్స్ట్ 86 into 21. 1 6 are 6. 1 8s are 8. Into 1s plus తోటి అయిపోయింది కదా, కాబట్టి 1s plus కింద మనం ఇంటూ మనం పెట్టుకోవాలి. 2 6s are 12. Then write the 2 here. Next 2 8s are 16. 16 plus 1, 17. 17. సో 17లో ఇక్కడ డైరెక్ట్గా వేసుకోవాలమ్మా, పైన నెంబర్స్ లేవు కదా అని చెప్పేసి వేసుకోకుండా ఉండకూడదు. సో 17 2 నెంబర్లు వేసుకోవాలి. దెన్ రైట్ ద నెంబర్ 6. 8 plus 2 10. 1 plus 7 8. 1806 is the answer. Okay na? Next 5th one. 27 into 14. 4 7s are 28. 8 write down here. Next 4 2s are 8. 8 plus 2 9 10. 8 plus 2 9 10. 10 write down here. Next 1's place is over. Then put the into mark. 1 7s are 7. 1 2s are 2. So 8 7 3. 378 is the answer. Okay na children? Next 2 digit నెంబర్ని 2 digits తోటి ఎలా మల్టిప్లికేషన్ చేయాలని నేర్పించాను కదా. ఇప్పుడు 3 digit నెంబర్ని 2 digit నెంబర్ తోటి ఎలా మల్టిప్లికేషన్ చేయాలనేది నేను ఇప్పుడు నేర్పిస్తాను. ఓకేనా? ఇవి కూడా మీరు నీట్గా నోట్బుక్లో నోట్ చేసుకోండి. నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 8 3 into 2 6. చూడండి, ఇప్పుడు వరకు మనం 2 digit నెంబర్ని 2 digit నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేసాం కదా. ఇప్పుడు 3 digit నెంబర్ని 2 digit నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయడం అన్నమాట. ఓకేనా? సో 6 3s are how much? 6 3s are 18. Then write the 18 here and write 18 ones place.
6 8s are 48. 48 plus 1, 49. Then write the 49 here and 9 write in tens place. Again 6 5s are 30. 6 5s are 30. 30 plus 4, 34. 30 plus 4, 34. Ones place over kada. So ones place కింద మనం ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. సో వన్స్ ప్లేస్ తోటి మల్టిప్లికేషన్ అయిపోయింది కాబట్టి మనం పక్కన కామ పెట్టుకున్నాం, అవి గీత తీసుకున్నాం. 2 3s are 6. రైట్ ద 6. 2 8s are 16. సో రైట్ ద 6 here. 2 5s are 10. 10 plus 1 11. 11లో 1 ఇక్కడ రాసుకోవాలి. ఇంకా పక్కన మల్టిప్లికేషన్ చేసే నెంబర్స్ ఏం లేవు కదా, అందుకని ఇక్కడ 1 కూడా పక్కనే వేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని యాడ్ చేయాలి. 8 6 plus 9. 6 plus 9 10 11 12 13 14 15. Then write the 5 here and 1 is carrying in the hundreds place. 4 plus 6 10. 10 plus 1 11. 1 4. 4 plus 1 5. 1 ఇంకా రిమైనింగ్ ఇక్కడ 1 ఒకటే ఉంది కదా కాబట్టి 1. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ సెకండ్ వన్. 834 into 1 8. 834 into 4 8. 8 4s are 32. 8 4s are 32. 32 సైడ్ తీసుకుంటే 2 వచ్చి 1s ప్లేస్లో ఉంటుంది అన్నమాట. 8 3s are 24. 8 3s are 24. 24 plus 3 ఎంతమ్మా? 24 plus 3 25 26 27. Then write the 27 here. So write the 7 in 1 10th place. 8 8 is 64. 64 plus 2 65 66. So 66లో 6 ఇక్కడ రాయాలి. ఇక్కడ మళ్ళీ మల్టిప్లికేషన్ చేసే నెంబర్ లేదు కాబట్టి మళ్ళీ అదే 6 పక్కన రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 1 ప్లేస్తో ఓవర్ అయిపోయింది కాబట్టి ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 4 తోటి 4 4s are 16. 4 4s are 16. 4 3s are 12. 12 plus 1 13. 12 plus 1 13. 3 here. 4 8s are 32. 32 plus 1 33. 32 plus 1 33. So write the 3 here and again 3 write the here. So now add them. 2 7 plus 6 13. 6 plus 3 9. 9 plus 1 10. 6 plus 3 9. 9 plus 1 10. 3 plus 1 4. 40,000. 32 is the answer. Okay na children? Note చేసుకోండి నీట్గా. ఓకేనా చిల్డ్రన్? నేను ఈరోజు చెప్పిన మల్టిప్లికేషన్స్ మీకు అర్థమయ్యాయి కదా. 2 డిజిట్ నెంబర్ తోటి 2 డిజిట్ నెంబర్ని ఎలా మల్టిప్లికేషన్ చేయాలి, అదే 2 డిజిట్ తోటి 3 డిజిట్ నెంబర్ని ఎలా మల్టిప్లికేషన్ చేయాలి అనేది నేర్పించాను కదా. కొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు హోంవర్క్ పెట్టిస్తాను, అవి మీరు చక్కగా చేసి చూపించండి. ఓకేనా? ఫస్ట్ వన్. అదైతే ఫీడ్ వచ్చిందనుకుంటే స్పీడ్ కాదు, ఏది కాదు, గురుకులా కూడా రాదు. నువ్వు అన్నుండగా వెనకాల సంజయ్ అన్న ఎంత కష్టపడితే వచ్చిందో అడగండి ఒకసారి జస్ట్. నాకు రాదు. ఓకేనా చిల్డ్రన్? సో 1 2 3 4 5 ఈ 5 క్వశ్చన్స్ ఇచ్చాను కదా. ఈ 5 ప్రాబ్లమ్స్ మీరు నీట్గా మల్టిప్లికేషన్ చేసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. కరెక్ట్గా చేస్తారా లేదా అనేది చెక్ చేస్తాను.
Clear kada children? Next class will be tomorrow. Continue. Bye children.